హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. తెలుగువారు పచ్చళ్ళ ప్రియులు. కొన్ని వందల రకాల పచ్చళ్ళు ఉన్నాయి. అందులో ఈ చికెన్ పచ్చడి ఒకటి ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఆలస్యం ఎందుకు మరి, చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. చికెన్ పచ్చడికి బాయిలర్ చికెన్ అయితే బాగుంటుందండి నాటుకోడి కంటే. ఇక్కడ నేను 1 kg బాయిలర్ చికెన్ తీసుకున్నానని నీట్గా కడుక్కోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లో 1/2 teaspoon టర్మరిక్, 1 teaspoon సాల్ట్, 1 teaspoon ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 5 to 10 minutes మ్యారినేట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ మీద నీరంతా ఎగిరిపోయేదాకా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం అస్సలు వాటర్ యాడ్ చేసుకోవద్దు. చికెన్లో ఉన్న వాటర్ ఎగిరిపోతే చాలు. చికెన్ ఉడికేలోపు ఈ చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 6 లవంగం మొగ్గలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 2 tablespoons ధనియాలు వేసుకొని 2 to 3 minutes ఫ్రై చేసుకోండి. ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు వేగాక 1 tablespoon ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon మెంతులు వేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయ్యాక వీటిని చల్లార్చి మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుందండి. పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని చూద్దాం. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి చేసుకుని లైట్గా మిక్స్ చేసుకోండి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ ఎగిరిపోయాక ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 full cup లేదా 200 to 300 ml ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి నువ్వుల నూనె లేకపోతే గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని 2 batchesలో డివైడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. యూజువల్గా 5 to 10 minutesలో గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా వచ్చేస్తాయండి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేస్తే ముక్క పచ్చళ్ళలో గట్టిగా ఉంటుందండి, తినడానికి బాగోదు. అలాగే తక్కువగా ఫ్రై చేస్తే నిలువ ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3 tablespoons ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆల్మోస్ట్ 60 grams ఉంటుందండి. 3 tablespoons అంటే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవాలండి, నిలువ లేకుండా, వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి. సో ఇలా 5 minutes ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పూర్తిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చివాసన వస్తుందండి పచ్చడి. జింజర్ గార్లిక్ పేస్ట్ ముక్కలు ఇలా వేగాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కకు దించాక ఇది వేడిగా ఉండగానే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పికిల్ మసాలా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒక 1/2 cup కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. అంటే సుమారు 40 grams కల్లుప్పు. ఈ కల్లుప్పు వచ్చేసి ఎండలో పెట్టుకొని బాగా డ్రై అయ్యాక గ్రైండ్ చేసుకుని తీసుకున్న కల్లుప్పు అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 cup పచ్చికారం తీసుకోవాలి. అంటే అరౌండ్ 50 to 60 grams వస్తుందండి వెయిట్లో. ఇలా అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక పచ్చడిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేడి మీద యాడ్ చేసాం కదా, సో మిక్స్ చేసుకున్నాక పచ్చడిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పచ్చడి చల్లారాక కొంచెం థిక్నెస్ వస్తుందండి. ఇప్పుడు మనము ఒక 4 మీడియం సైజ్ లెమన్స్ నుంచి వచ్చిన జ్యూస్ యాడ్ చేయాలి. అంటే అరౌండ్ 40 to 50 ml లెమన్ జ్యూస్ యాడ్ చేయొచ్చు. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 days మధ్యలో ఒక 2 times మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. 2 days తర్వాత పచ్చడిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి ఇలా రెడీ అవుతుంది. అంతే, సూపర్ టేస్టీ యమ్మీ చికెన్ పికిల్ రెడీ. ఈ పికిల్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా టిప్స్ ఫాలో అవుతూ ఇక్కడున్న కొలతల ప్రకారం చేస్తే పక్క పర్ఫెక్ట్ పికిల్ రెడీ చేయొచ్చు. అంతే, బాయ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా దర్శిత్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము.